వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీంతో రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో మరింతగా బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆ తర్వాత 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశ నుండి ఒడిశా మీదుగా అల్పపీడనం కదిలే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు ప్రఖర్ జైన్. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు ప్రఖర్ జైన్. గోదావరి స్వల్పంగా తగ్గుముఖం పట్టిందని, ధవళేశ్వరం వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 10.78 లక్షల క్యూసెక్కులకు చేరుకుందని వెల్లడించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది ప్రవాహం 3.42 లక్షల క్యూసెక్కులు ఉందని, పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మంగళవారం, బుధవారం 2 రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగుతో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలంలో 12 సెంటీమీటర్ల వర్షం, రాష్ట్రంలో ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లిలో 12 సెంటీమీటర్లు నమోదైంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటలో 11.9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గరిమెళ్లపాడులో 11.8, ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 11.7, జగిత్యాల జిల్లా మల్లాపూర్లో 11.3, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు భారీ వర్షాలు ఉత్తరాదిన కూడా ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఢిల్లీలో యమునా నది డేంజర్ మార్క్ దాటింది. తీర ప్రాంత ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు తరలిస్తున్నారు. హర్యానాలోనూ యమునా నది తీవ్ర ప్రభావం చూపుతోంది. హత్నీకుండ్ బ్యారేజీ నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. దీంతో గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.